ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ సాఫ్ట్వేర్ కష్టాలు చెబుతారు, కానీ ఫార్మా వ్యవస్థ ఒకటి ఉందని, సాఫ్ట్వేర్ సామ్రాజ్యం తర్వాత వరుసలో ఉందని చాలా మందికి తెలియని కూడా తెలియదు. మీకు జలుబు చేస్తే సిట్రజిన్, దగ్గు వస్తే డెక్స్ట్రామిథాఫ్రాన్, జ్వరం వస్తే యాస్పిరిన్ తయారు చేసి అందించేది మేమే. రోజులో 10 గంటలు ప్రపంచానికి దూరంగా, పొల్యూషన్ కి దగ్గరగా బ్రతుకుతాం. మా పనిలో చేసేదానికన్నా పెన్ పెట్టి రాసేదే ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఏ మాత్రం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, రాంగ్ డేటాలు, క్యాలిక్యులేషన్ ఎర్రర్, రాంగ్ ఎంట్రీస్, శాప్ ఎర్రర్లు, ట్రాన్స్క్రిప్షన్ ఎర్రర్లు, ఎంట్రీ ఎర్రర్లు, స్ట్రైక్ ఆఫ్లు. అప్పుడు మొదలవుద్ది మా ప్రయాణం. గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఎందుకు, ఏంటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, అవునా, నిజమా, నమ్మొచ్చా, నీ ఎక్స్పీరియన్స్ ఎంత, వేరే కంపెనీ ఆఫర్లు ఏమైనా ఉన్నాయేంటి, వెనకేమైనా ఆస్తులు ఉన్నాయా? ఇదంతా ఒక్క సంతకం పెట్టడం కోసమే. పొరపాటున ఏమైనా తప్పు చేసామనుకోండి, ఇన్సిడెంట్లు, డీవియేషన్లు, ఇన్వెస్టిగేషన్లు, కాపాసు, ట్రైనింగ్స్, సస్పెండ్లు, టెర్మినేషన్ వరకు వెళ్తాయి. పని చేసేవాడు ఒకడు ఉంటాడు, చెప్పేవారు 4 ఉంటారు. మాకు ఆనందాల కన్నా ఆడిట్లే ఎక్కువ. యుఎస్ఎఫ్డిఏ, టీజీఏ, డబ్ల్యూహెచ్ఓ లాంటి రెగ్యులేటరీ ఆడిట్స్, ఇంటర్నల్ సిక్యూఏ, జీక్యూఏ లాంటి కంపెనీ ఆడిట్స్, కస్టమర్ ఆడిట్స్, స్టాక్ వెరిఫికేషన్ లాంటి థర్డ్ పార్టీ ఆడిట్స్. సంవత్సరంలో 52 వీక్ ఆఫ్లు. అవి ఎందుకు ఇస్తారో తెలియదు. ఎందుకంటే ముందు రోజు నైట్ షిఫ్ట్, బహుశా వీక్ ఆఫ్ రోజు కూడా 6 గంటలు డ్యూటీ చేసేది మా సెక్టర్ ఏమో. 12 సిక్ లీవ్లు, 30 క్యాజువల్ లీవ్లు. సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి 12 పబ్లిక్ హాలిడేస్. ఇంకేం ఎంచక్క ట్రిప్లు, టూర్లు వేద్దాం అనుకుంటావేమో. మా లీవ్ల కన్నా ముందే వెయిటింగ్ లిస్ట్ లో మా ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయి, కానీ మా లీవ్లు మాత్రం కన్ఫర్మ్ అవ్వవు. ఒక్కోసారి మా బెర్త్ లో వేరే వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఒక్కొక్కసారి మన డెస్టినేషన్ దగ్గరగా వెళ్లి రిటర్న్ వచ్చిన రోజులు కూడా లేకపోలేదు. ఆ ఆడిట్ టైంలో వారం 10 రోజుల ముందు నుంచే సూర్యోదయంకు ముందు వెళ్తాం. సూర్యాస్తమం అయినా కూడా వస్తామో రామో తెలియదు. మీ ఫార్మా ఫ్రెండ్ కి ఈ రీల్ షేర్ చేయండి.